నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఇద్దరికి ఇవ్వాలి. ఏ నిష్పత్తిలో ఇవ్వాలి? 3:2 నిష్పత్తిలో ఇవ్వాలి. 3:2 నిష్పత్తిలో ఇవ్వాలి. యాక్చువల్గా ఏ దగ్గర 3 రూపాయలు, బి దగ్గర 2 రూపాయలు ఉంటే ఇద్దరి దగ్గర కలిపితే 5 రూపాయలు. క్వశ్చన్లో 1000 అన్నాడు అంటే ఇంటూ 200, రైట్? ఏ దగ్గర కాబట్టి 3 × 200 600. సంజయ్కి 2 మార్కులలో రైట్ మార్క్స్ వచ్చాయి. ఏమేం మార్క్స్ వచ్చాయి? ఇంగ్లీషు హిందీ ఇది 7:11, రైట్? సో ఇఫ్ యూ గాట్ 20 మార్క్స్ మోర్ ఇన్ హిందీ, ఇక్కడ 7 మార్కులు, ఇక్కడ 11 మార్కులు. అంటే ఎన్ని మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి? హిందీలో 4 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. కానీ క్వశ్చన్లో ఎన్ని మార్కులు ఎక్స్ట్రా అన్నాడు? 20 మార్కులు ఎక్స్ట్రా అన్నాడు. ఇంగ్లీష్ 7 మార్కులు, హిందీ 11 మార్కులు. హిందీలో 4 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. 4 5ల 20, రైట్? ఇంగ్లీష్లో 7 5ల 35. ఇంగ్లీష్లో అతనికి వచ్చే మార్కులు 7 మల్టిపుల్ అయి ఉండాలి. 7 మల్టిపుల్ అయి ఉండాలి. పోయింది ఆన్సర్. 7 5s are ఎంత? 35. 2 నంబర్లు ఉన్నాయి, n1:n2. ఈ 2 నంబర్ల నిష్పత్తి ఏంటి? 3:8. అంటే n1కి 3 ఇస్తే n2కి ఎంత ఇవ్వాలి? 8 ఇవ్వాలి. ఈ రెండిటి మధ్య యాక్చువల్గా తేడా ఎంత? 5. కానీ క్వశ్చన్లో ఎంత తేడా అన్నాడు? 15 అన్నాడు. 5 15 అయింది అంటే 3 సార్లు, రైట్? స్మాలర్ నంబర్ 3 3ల 5 + 8, ఇది ఎంత ఇచ్చాడు? 115 ఇచ్చాడు. ఓకే, నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను 15 తీసుకున్నాను, 115. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా యూస్ చేస్తున్నానో చూడండి సార్. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 5. 5 115 అయింది. 5 115 అయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 115 అయిందంటే ఎంత? ఇంటూ 23. 5 3ల 15 ఇంటూ 3 తోటి మల్టిప్లై చేశాను అంటే 3 × 3 9. ఆన్సర్ యూనిట్ డిజిట్, రైట్? 9 తోటి ఉండాలి. ఆర్ 3 × 23 69. ఏ, బి అండ్ సి అని ముగ్గురు, రైట్? జీతం ఉంది సార్. జీతం ఏ నిష్పత్తిలో ఉంది? ఇక్కడ చూడండి సార్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఈజీగా ఆన్సర్ తీసుకొస్తుంది చూడండి. A:B:C ఏ నిష్పత్తిలో ఉంది? 2:3:5 నిష్పత్తిలో ఉంది. 2:3:5. సి అనేది ఏ కంటే 12,000 ఎక్కువ. కానీ క్వశ్చన్లో ఇది 3 ఎక్కువ. 3 కాస్త 12,000 అయింది. 3 కాస్త 12,000 అయింది. 3 దేంతోటి చేస్తే నాకు 2 యూనిట్ డిజిట్ వస్తుంది? 4 అనేది రైట్ యూనిట్ డిజిట్ కావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 కావాలి. బీస్ యాన్యువల్ శాలరీ ఎంత? 4 3ల 12. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఒక 3 నంబర్ల సమ్ ఉందట. 3 నంబర్ల సమ్ n1 + n2 + n3. n1 + n2 + n3 ఎంత సార్? 116. 116. క్వశ్చన్ ఏంటి? మీకోసం రాస్తున్నాను, ఇంతగా రాయాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్ నంబర్ నుంచి థర్డ్ నంబర్ నిష్పత్తి ఎంత అన్నాడు? 9:16 అన్నాడు. ఫస్ట్ నంబర్ నుంచి థర్డ్ నంబర్ 1:4 అన్నాడు. 1:4 అన్నాడు. సెకండ్ టు థర్డ్ 9:16. ఫస్ట్ టు థర్డ్ 1:4. అరే ఇక్కడేమో థర్డ్ నంబర్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడ థర్డ్ ఈక్వల్గా ఉన్నది, వాల్యూలు ఈక్వల్గా లేవు. అంటే ఇక్కడ 16 ఉంది కాబట్టి దీన్ని 4 తోటి లబ్ధం చేద్దాం. అంటే ఇది 4:16. ఇక్కడ n3 సేమ్ ఉంది కదా సార్, కాబట్టి ఇక్కడ సేమ్ రావాలి. అంటే n1 4 గనక అవుతే n2 ఎంత? 9, రైట్? n3 ఎంత? 16. మళ్ళీ చూడండి సార్, క్వశ్చన్ ఏమన్నాడు? సెకండ్ నంబర్ అన్నాడు. నాకు సెకండ్ నంబర్ 9 ఉంది. ఆన్సర్ 9 తోటి లబ్ధమై ఉండాలి. ఇది కాదు. ఇంకోటి పెట్టుకుందాం సార్. 9 తోటి లబ్ధం అయ్యేది 54 పెట్టుకుందాం. 9 తోటి లబ్ధం అయ్యేది 54 పెట్టుకుందాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా జాగ్రత్తగా చూడండి సార్.
ఇది 4, ఇది 9, ఇది 16. 4 + 9 13. 13 + 6 29. ఇదేమో 29. క్వశ్చన్లో ఏమిచ్చాడు? 3 నంబర్లను కూడితే 116 ఇచ్చాడు. 9 కాస్త 6 అవుతుంది. 9 కాస్త 6 అవుతుంది. అంటే 9ని 4 తోటి లబ్ధం చెయ్యాలి. 4 తోటి లబ్ధం చెయ్యాలి. అంటే n2ని 9ని 4 తోటి చేస్తే 9 4 36. అంటే ఆన్సర్ 6 తోటి ఎండ్ అవ్వాలి. కాబట్టి 54 కాదు.